పాయింటా కాదా? మరి నువ్వు బలహీనపడ్డట్టు నేను కూడా బలహీనపడితే, నువ్వు సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు నేను చేస్తే ఇబ్బంది కదా. అన్నీ అధిగమించడానికి దేవుని ఆత్మే సహాయపడ్డాడు, దేవుని వాక్యం సహాయపడింది. కాబట్టి మీరు ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, ఉప్పుసారం కలిగి బతకండి, సమాజానికి మాదిరిగా సాక్షులుగా. దీనికి ముందు చెప్పిన ఆరాధన నిర్లక్ష్యం చేయకండి. రైట్, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించు ప్రభువా. ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మా మధ్య సంచరించి 2 మార్లు మా చేత ఆరాధన చేయించి చాలా విలువైనటువంటి సమాచారం, అవసరమైన సందేశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ నీతిని అనుసరించి, నీ పవిత్రతను అనుసరించి క్రమంగా జీవించాలి, నీ కోసం భగ్గున మండలాన్ని ఆశ మాకుంది. కానీ అది మా చేత కావట్లేదు. ఎంత నిలవాలని ప్రయత్నం చేస్తున్నాం, అంతగా పడద్రోయబడుతున్నాం, నెట్టివేయబడుతున్నాం. ఈరోజు ఆ రహస్యం మాకు విప్పినందుకు నీకు వందనాలు. నీ శక్తి పొందు మార్గం ఏదో మాకు చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బిడ్డల్ని నాయన నీవు కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. లోకానుసారులంగా ఉన్న మా జీవితాలను సరిచేసి ఆత్మానుసారులుగా మమ్మల్ని రూపుదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి తప్పిదం తొలగించి నీ రక్తముతో కడిగి ఇది మొదలుకొని సమాజానికి మేము దీపములుగా, వెలుగుగా, ఉప్పుగా బ్రతకడానికి కృపనివ్వు. మా బిడ్డలను నీ ఆత్మ బలముతో, అభిషేకంతో, శక్తితో నింపు. ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ప్రార్థించుకొని నీ కృప పొందుకొని వారు ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడటానికి సహాయం చేయి. ఒట్టి మాటలు చెప్పేవాళ్ళుగా కాక ఆ క్యారెక్టర్ని, ఆ క్రియలని, నిజంగా నీ ప్రవర్తనని లోకానికి చాటే విధంగా మా బిడ్డలందరినీ తీర్చిదిద్దమని, మమ్మల్ని అలాగున సిద్ధపరచమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీ మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకే జయ, ప్రవేశు రక్తమునకే జయ, ప్రవేశు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. మనందరినీ దేవుడు తన అగ్నితో నింపునుగాక, తన శక్తితో నింపునుగాక, తన బలముతో నింపునుగాక. లోకానికి ఉప్పుగా, వెలుగుగా, కుటుంబాలకి దీపంగా చేయునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు.